హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగేలి. సో ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే మల్టిపుల్ టైంలో ఒకే వర్డ్ని బ్రౌజింగ్ చేస్తాం కదా, సో క్రోమ్ బ్రౌజర్లో కానివ్వండి, గూగుల్లో కానివ్వండి, సో అప్పుడు మనకి ఊరికే ఇరిటేషన్ అయితే వచ్చేస్తుంటుంది. ఒకే వర్డ్ని మళ్ళీ మళ్ళీ టైప్ చేయాలి. ఒకవేళ వెబ్సైట్ అయితే వెబ్సైట్ విజిట్ అవ్వడానికి మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో ఆ వెబ్సైట్లో కొన్ని యాప్స్ అవైలబుల్గా ఉంటాయి, కొన్ని యాప్స్ ఆ వెబ్సైట్కి సంబంధించిన యాప్స్ అవైలబుల్గా ఉండవు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ మళ్ళీ బ్రౌజ్ చేయడానికి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో సో దీనికోసం ఒక మంచి సొల్యూషన్ అయితే ఉంది. సో ఇదేనండి క్రోమ్ షార్ట్కట్. సో క్రోమ్ షార్ట్కట్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ మనం ఏదైతే బ్రౌజ్ చేసామో సో ఆ బ్రౌజ్ చేసిన పేజ్ని మనం డైరెక్ట్గా ఇలా డిస్ప్లే పైన తీసుకురావాలి. సో ఈ విధంగా అయితే యాప్ లాగా అయితే కనపడుతుంది. సో యాప్ లాగా కనపడే అటువంటి బ్రౌజింగ్ పేజ్ని మనం మళ్ళీ ఆ బ్రౌజింగ్ పేజ్లోకి వెళ్ళడానికి యూజ్ చేయొచ్చు. సో అదేలాగంటే ఇక్కడ చూడండి, ఇది యాప్ లాగా ఉంది. సో ఇది ఏం యాప్ కాదు, బ్రౌజింగ్లో ఉన్న ఒక పేజ్. సో నేను ఈ పేజ్ పైన ట్యాప్ చేస్తే సో ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఇలా అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం బ్రౌజ్ చేసినా కూడా సో సేమ్ ప్రాపర్గానే వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇలా అనమాట. సో ఇక్కడ అది ఎలా సెట్ చేసుకోవాలి అని అంటే నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. సో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము ఏదైతే మనం వర్డ్ని టైప్ చేస్తాం కదా, సో ఆ వర్డ్ని టైప్ అయితే చేయాలి. సో ఒక్కసారి బ్రౌజ్ అయితే చేయాలి. సో నేనైతే గుడ్ మార్నింగ్ క్వైట్స్ తెలుగు అని అయితే టైప్ చేస్తాను. సో గుడ్ మార్నింగ్ క్వైట్స్ తెలుగు ఇలా వచ్చేసింది కదా. మనం బ్రౌజింగ్ చేస్తాము. సో ఆ బ్రౌజింగ్ పేజ్ అనేది సో ఇలా ఓపెన్ అవుతుంది అన్ని వెబ్సైట్లకి. సో ఒకవేళ మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తెలుగు కొటేషన్స్ అనే వెబ్సైట్ని విజిట్ చేశాను. సో ఇక్కడ చూడండి, సో విజిట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెర్చ్ చేసేసి విజిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కిందికి డ్రాగ్ చేస్తే డెస్క్టాప్ సైడ్ పైనే ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు నచ్చిన పేరుని ఇలా ఇవ్వచ్చు. సో నేనైతే ఇలా తెలుగు క్వైట్స్ అనే పెడతాను. సో మిగిలిన చెత్త అంతా లేపేస్తాను. సో ఓకే, సో ఇక్కడ లేపేసిన తర్వాత సో ఇలా అయితే పెడతాను జస్ట్. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అండ్ క్యాన్సిల్ వస్తుంది. సో మనం యాడ్ చేయొద్దు, క్యాన్సిల్ చేయొద్దు, సింపుల్గా ఇలా మనం డ్రాగ్ అయితే చేయాలి. సో డ్రాగ్ చేస్తే ఇక్కడ వాల్పేపర్ అయితే వచ్చేస్తుంది హోమ్ పేజ్. సో హోమ్ పేజ్ పైన అయితే ఇలా పెట్టుకునే అవకాశం వస్తుంది. సో మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం సెట్ చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా సెర్చ్ చేయకుండా సేమ్ పేజ్ని మనం బ్రౌజ్ అయితే చేయొచ్చు. సో ఒకవేళ సో నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇది మొత్తం తీసేసాను. తర్వాత నేను మళ్ళీ ఏదైతే షార్ట్ కట్ ఉందో సో దానిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఆడ నుంచి అయితే వచ్చేసింది. సో ఇలా అనమాట. సో ఇలా మనము మల్టిపుల్ టైమ్స్ బ్రౌజ్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఎలాంటి సెర్చింగ్ చేయకుండా. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన సెట్ చేసుకోండి ఫ్యూచర్లో వచ్చే మోర్ అప్డేట్స్ కోసం. ఓకే.